ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాలో భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై సమీక్షించాలని ఆదేశించారు. మంత్రులు పరిష్కరించాల్సిన పనుల్ని తన దృష్టికి తీసుకువస్తే ఎలా అని సీఎం ప్రశ్నించారు. ఇక చేనేతలకు ఉచిత విద్యుత్ అంశాన్ని ఆర్థిక శాఖ పెండింగ్ లో ఉంచడంపై పలువురు మంత్రులు అభ్యంతరం తెలిపారు. అలాగే జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించని లబ్ధిదారుల పట్టాలను రద్దు చేయాలని పలువురు మంత్రులు కోరారు. అయితే ఆ పట్టాలు రద్దు చేయడం సాధ్యం కాదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దీనిపై పునరాలోచించాలని మంత్రులకు సీఎం సూచించారు. ఏపీ కేబినెట్ సమావేశంలో 44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాజధాని అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, 2 గెస్ట్ హౌసులు నిర్మాణానికి మంత్రివర్గం అంగీకారం తెలిపిందని, ఎస్ఐపిబిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీలో జగన్ విమర్శలపై బీజేపీ ధీటుగా కౌంటర్ ఇవ్వాలని ప్రధాని మోదీ అన్నారు. ఏపీలో సీఎం చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామమని ప్రధాని తెలిపారు. రాష్ట్రంలో పరిపాలనపై కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు. ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ బ్రేక్ఫాస్ట్ పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా 15 మంది ఎంపీలతో ఆయన మాట్లాడారు. ఏపీకి ఎక్కువ పెట్టుబడులు వెళ్లడం శుభ పరిణామమని, ఇది మంచి అభివృద్ధి అని మోదీ కితాబిచ్చారు. జగన్, ఆయన పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. తిరుమలలో పట్టు వస్త్రం స్కామ్పై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతోనే వరుసగా స్కామ్లు బయటపడుతున్నాయన్నారు. అలాగే పరకామణి విషయంలో జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్ మతంలో కూడా ఇలాగే జరిగి ఉంటే చిన్న విషయమని కొట్టి పారేసేవారా అని పవన్ ప్రశ్నించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలంలో 4 గ్రామాలకు సరైన రహదారి లేకపోవడంపై ఏబిఎన్ వార్తలు ప్రసారం చేసింది. గత నెలలో ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో పర్యటించిన డిప్యూటీ సీఎంకి 5 గ్రామాల ప్రజలు వినతి పత్రాలు కూడా అందజేశారు. తమ గ్రామాలకు వెళ్లేందుకు సరైన మార్గం లేదని వివరించడంతో వెంటనే స్పందించిన ఆయన రహదారి నిర్మాణానికి 7,60,00,000 మంజూరు చేశారు. దీంతో గ్రామస్తులు పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక పరిణామం జరిగింది. విజయవాడ ఏసీబీ కోర్టులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి వేసిన ప్రొటెస్ట్ పిటిషన్ను కోర్టు రిజెక్ట్ చేసింది. పిటిషన్పై ఈ నెల 9న విచారణ జరిపిన ధర్మాసనం ఉత్తర్వులను వాయిదా వేసింది. తిరిగి ఇవాళ విచారణ చేపట్టి పిటిషన్ను తిరస్కరించింది. అనంతపురం జిల్లా గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో నాడు నేడు పనుల్లో వైసీపీ నేతలు చేతివాటం ప్రదర్శించారు. 1972లో ఈ పాఠశాలను మోమినాబాద్లో రైల్వే ట్రాక్ పక్కన నిర్మించారు. వైసీపీ హయాంలో ఈ పాఠశాల అభివృద్ధికి 13 లక్షల నిధులు మంజూరయ్యాయి. నామమాత్రంగా పనులు చేసిన వైసీపీ నేత 6 లక్షల వరకు నిధులు స్వాహా చేశాడు. అరకొర పనులతో పాఠశాలలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. గేటు కోసం తవ్విన గుంతలు చిన్నారుల పాలిట యమపాశంగా మారాయి. దీంతో విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. పల్నాడు జిల్లా జంట హత్యల కేసులో మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా వెంకట్రామరెడ్డి ఉన్నారు. 2 వారాల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి సోదరులు కోర్టులో సరెండర్ అయ్యారు. మరోవైపు గురజాల సబ్ డివిజన్లో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీని మాచర్ల పర్యటనను అడ్డుకున్నారు. ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండలం ఎంపీపీ ఉప ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. కప్పాల సాయిలీల ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సంజీవయ్య తెలిపారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాలువపల్లి ఉన్నత పాఠశాలను ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమల దేవి ఆకస్మిక తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులకు రుచి శుచి లేని భోజనం వండి వడ్డిస్తున్నారని సిబ్బందిపై మండిపడ్డారు. పేద పిల్లలకు అన్నం పరబ్రహ్మ స్వరూపంలా భావిస్తారని, గడ్డిలా వేస్తే తింటారులే అనుకున్నారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. విషయం పక్కదారి పట్టించేందుకు ఉపాధ్యాయురాలు ప్రయత్నించగా హెచ్ఎం ఉషారాణిపై దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. దశాబ్దాల పాటు ప్రజాసేవకు అంకితమైన గొప్ప నాయకుడు ప్రణబ్ ముఖర్జీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ నెల 13న జరగబోయే మెస్సీ గోట్ ఇండియా టూర్ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 13న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని, ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరవుతున్నారని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి తనను కూడా ఒక అతిథిగా పిలిచారని, ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమానికి రావాలని ఢిల్లీ పెద్దలను పిలిచానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శీతాకాల విడిది కోసం ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు ఇచ్చారు. ఐడీపీఎల్ భూముల కబ్జా ఆరోపణలపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతలు తనపై కావాలనే అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఐడీపీఎల్ భూముల పక్కనే 70 ఏళ్లుగా నివాసముంటున్న ఇంద్రనగర్ బస్తీ ప్రజల జోలికి వెళ్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. తాను గజం జాగా కబ్జా చేసినట్లు నిరూపించినా జైలుకు వెళ్లడానికి సిద్ధమని మాధవరం కృష్ణారావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులున్న స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఈ నెల 13న మెస్సీ హైదరాబాద్లో అడుగుపెడుతున్నాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు సెలబ్రిటీలంతా సాకర్ దిగ్గజంతో కలిసి మైదానంలో కాలు కదుపునున్నారు. సాకర్ యాత్రికుడు మెస్సీ మెరుపులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులంతా 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎల్లుండి ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే మెస్సీ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లన్నీ దాదాపు అమ్ముడయ్యాయి. మెస్సీ ఆటను దగ్గరుంచి చూడడానికే కాకుండా అతడిని స్వయంగా కలిసి ఫోటోలు దిగే అవకాశం కూడా అభిమానులకు ఉంది. అయితే అందుకు భారీగా వెచ్చించాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై లోక్సభలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును 6 నెలల క్రితమే గవర్నర్ వద్దకు పంపించామని, కానీ ఇప్పటి వరకు గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని, ఓబీసీ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని రిజర్వేషన్ బిల్లులు ఆమోదించాలని ఎంపీ చామల విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మలక్పేట గంజ్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. రైతులు, వ్యాపారులు, హమాలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో శానిటేషన్ సమస్య తీవ్రంగా ఉందని కవిత అన్నారు. మార్కెట్లో ఉన్న సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ ఏకత్పుర నియోజకవర్గంలోని కుమ్మరివాడలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. కుమ్మర వృత్తిదారులతో సమావేశమైన కవిత కుమ్మర వృత్తి చేస్తున్న వారితో కలిసి మట్టి ప్రమిదలు తయారు చేశారు. వారితో మాట్లాడి వారి స్థితిగతులు తెలుసుకున్నారు. ఈ పనితో గిట్టుబాటు అవుతుందా, ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతుందా లేదా అని కవిత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రేపు పోలీసులు ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావును 11 రోజుల పాటు విచారణకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రభాకర్ రావుపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ నేత చికోటి ప్రవీణ్ చెప్పారు. ప్రభాకర్ రావు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలంగాణ ప్రభుత్వంలో లోతుగా విచారించాలని, ఇప్పటి వరకు జరిపిన విచారణలో తేలిన విషయాలను ప్రజల ముందు ఉంచాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఫోన్లు ట్యాపింగ్ చేయాలని ఎవరు ఆదేశించారో కూడా చెప్పాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం నారాయణపూర్ తండాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఎన్నికల తర్వాత అందరూ కలిసికట్టుగా ఉంటూ స్నేహపూర్వక వాతావరణంలో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఐడీపీఎల్ ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను ఆక్రమిస్తున్నారంటూ ఐడీపీఎల్ జనరల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు కంపెనీ లోపలికి వచ్చే గూడ్స్ రైల్ ట్రాక్ తొలగించడంపై వివరణ ఇవ్వాలంటూ రైల్వే పోలీసులకు, అధికారులకు ఆదేశించారు.
భద్రాచలంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో దొంగ ఓట్లు కలకలం రేగింది. భద్రాచలం 4వ వార్డు ఎన్నికకు సంబంధించి జూనియర్ కాలేజీలో ఓటు వేసేందుకు వెంకటలక్ష్మి అనే మహిళ వెళ్లారు. అయితే ఆమె లైన్లో ఉండగానే మరొకరు దొంగ ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం లోపలకు వెళ్లిన వెంకటలక్ష్మికి ఆల్రెడీ మీ ఓటు వేశారని అక్కడున్న సిబ్బంది చెప్పడంతో నిర్ఘాంతపోయారు. ఇక చేసేది లేక పోలింగ్ కేంద్రం బయటకు వచ్చి తన గోడును వెళ్లబోసుకుంది. అనకాపల్లి జిల్లా ఎలమంచలి మండల పరిషత్ అధ్యక్షునిగా జనసేన పార్టీకి చెందిన శేషు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల మాజీ ఎంపీపీ బోదెపు గోవింద్పై మెజార్టీ ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి నెగ్గడంతో ఎంపీపీగా గోవిందను తొలగించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం వైస్ ఎంపీపీగా ఉన్న రాజాన సూర్యచంద్ర శేషగిరిరావును ఇన్ఛార్జ్ ఎంపీపీగా అధికారులు ప్రకటించారు. నారాయణపేట జిల్లా మంథన్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజేంద్ర గౌడ్ అనే అభ్యర్థికి క్రికెట్ బ్యాట్ గుర్తు కేటాయించడంతో క్రికెట్ ఆడుతూ గల్లీ గల్లీలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులు చెప్పిన సమస్యలను తన డైరీలో నోట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి సమస్యలను నెరవేరుస్తానని హామీ ఇస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అసమ్మతి వర్గాన్ని కోరారు. టీపీసీసీ అధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ను భ్రష్టు పట్టించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ సహాయం కిషోర్ రెడ్డి విమర్శించారు. ఝాన్సీ రెడ్డి నియంత పాలనను వ్యతిరేకిస్తూ ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులను బరిలో ఉంచామన్నారు. తాము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదని కేవలం ఝాన్సీ రెడ్డి నియంత పాలనకు మాత్రమే వ్యతిరేకమని అన్నారు. తమకు అసమ్మతి వర్గమని పేరు పెట్టి కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తండాలో ప్రజలు ఎన్నికలు బహిష్కరించారు. పంచాయతీ పరిధిలో 2 తండాలు ఉండగా తమకు సమాచారం లేకుండా అభ్యర్థిని మరో తండాలో నిలబెట్టారని తండావాసులు ఆరోపించారు. తమకు ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. మంచి వాతావరణంలో చదువుకోవాల్సిన తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాతబడిన భవనంలో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూల్తుందోనన్న భయంతో బతుకుతున్నామని విద్యార్థులు వాపోయారు. విద్యార్థుల ఆవేదనను విన్న పోలీసులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా ఎన్పీ కుంట మండలం వంకమద్ది గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడి పడుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉపాధ్యాయులు ఆరుబయటే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి నూతన పాఠశాల భవనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మస్కట్లో చిత్రహింసలకు గురవుతున్న అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన జుబేదా అనే మహిళను ఏపీ ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల సహకారంతో జుబేదా ఇంటికి చేరుకుంది. గుంతకల్లు స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆర్థిక సాయం చేయడంతో ఆమె సొంతూరుకి చేరింది. ఈ సందర్భంగా టీడీపీ మైనారిటీ నేతల ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు కొనసాగనున్నాయి. అగ్ని ప్రతిష్టాపనతో ఇరుముడులు సమర్పించడం ప్రారంభించారు. ఇరుముడిని సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 7 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అఖండ 2 సినిమాకి అన్ని విఘ్నాలు తొలగి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చామని బాలయ్య ఫ్యాన్స్ అందరూ అఖండ 2 మూవీ చూసి ఎంజాయ్ చేసి ఆదరించాలని డైరెక్టర్ బోయపాటి శ్రీను కోరారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరో ఆది అశ్విన్ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ ఏఈఓ హరిదాస్, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖలో ఈ నెల 9 నుంచి ప్రారంభమైన బాలోత్సవాలు నేటితో ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంతో మంది విద్యార్థులు పాల్గొన్నారు. బాలోత్సవాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆటపాటలతో విద్యార్థులు అలరించారు. వరుసగా 3వ ఏడాది ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉందని విశాఖ బాలోత్సవం కమిటీ ఉపాధ్యక్షురాలు రమాప్రభ అన్నారు.
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ఎన్టీఆర్ జిల్లా మైలవరం పోలీసులు అరెస్టు చేశారు. మైలవరం సాయిబాబా గుడి సమీపంలో 5 దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 16,84,000 విలువైన 11 కేజీల వెండి, 10 కోట్ల విలువైన 106 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. హైదరాబాద్ మలక్పేట్ ప్రొఫెసర్స్ కాలనీలో భారీ చోరీ జరిగింది. మానస అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 102 కిటికీ గ్రిల్ను బ్రేక్ చేసి నేపాలీలు దొంగతనం చేశారు. వెంకటరమణ ఫ్లాట్లో ఉన్న 45 లక్షల నగదు, 15 తులాల బంగారం, 4 కిలోల వెండి నగలను దోచుకువెళ్లారు. చోరీ తర్వాత అపార్ట్మెంట్ వాచ్మెన్ అర్జున్, అతని భార్య నిర్మల కనిపించడం లేదు. అయితే వాచ్మెన్ దంపతులపైనే అనుమానం ఉందని ఇంటి యజమాని సోదరుడు రాధాకృష్ణ చెబుతున్నారు. చోరీ ఘటనపై మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులోని టీవీకే పార్టీకి పుదుచ్చేరిలో ఎస్పీ ఇషా సింగ్ రూపంలో బిగ్ షాక్ తగిలింది. కేవలం 5,000 మందితో ర్యాలీకి అనుమతి తీసుకున్నా అంతకంటే ఎక్కువ మంది హాజరై గందరగోళం సృష్టించారు. రంగంలోకి దిగిన యువ ఐపీఎస్ అధికారిని ఇషా సింగ్ టీవీకే ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్ చేతిలో నుంచి మైక్ లాక్కొని బహిరంగంగా ప్రశ్నించారు. తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట్లో 41 మంది మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. 41 మంది రక్తం టీవీకే పార్టీ మీద ఉంది, మీరేం చేస్తున్నారని నిలదీశారు. ఆమె ధైర్యానికి సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. టీఎంసీ ఎంపీ ఈ సిగరెట్ వినియోగిస్తున్నారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణల్లో లోక్సభలో కాసేపు గందరగోళం ఏర్పడింది. భారత్లో ఈ సిగరెట్ను నిషేధించామని, కానీ టీఎంసీ ఎంపీ సభలో ఈ సిగరెట్ వాడుతున్నారని అనురాగ్ ఠాకూర్ లోక్సభలో ఆరోపించారు. మీరు దీనిని అనుమతిస్తున్నారా అంటూ స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన స్పీకర్ అలాంటి అనుమతి లేదని తెలిపారు. కానీ టీఎంసీ ఎంపీ ఈ సిగరెట్ను వినియోగించడం పార్లమెంటరీ మర్యాదను మాత్రమే కాకుండా జాతీయ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తుందని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ఏపీలో పత్తి రైతుల సమస్యలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించారు. మోంతా తుఫానుతో 1.08 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగిందని వివరించారు. పత్తి కొనుగోళ్లకు సీసీఐ నిబంధనల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొనుగోలు కేంద్రాల్లో స్లాట్లు పెంచాలన్నారు. కోటా విధానంతో జిన్నింగ్ మిల్లులు పత్తిని ప్రాసెస్ చేయలేకపోతున్నాయని అన్నారు. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పత్తి రైతులకు తీరని నష్టం జరిగిందని, తేమ శాతంతో పాటు ఇతర నిబంధనలను సడలించి పత్తి రైతులకు మేలు చేయాలని కేంద్రానికి ఎంపీ లావు విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులపై వాహనాల అతివేగం వల్ల వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఎంపీ రేణుకా చౌదరి రాజ్యసభ దృష్టికి తీసుకువచ్చారు. అటవీ ప్రాంతాల నుంచి నిర్మించే రహదారులపై ఎలివేటెడ్ కారిడార్లు, వన్యప్రాణి అండర్ పాస్లు నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్లో కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా 10 ప్యాకెట్ల బంగారం ముద్దలు దొరికాయి. ప్రయాణికుడి నుంచి 11,50,00,000 విలువైన 9.46 కిలోల బంగారం స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. అనంతరం గోల్డ్ స్మగ్లింగ్ కు సహకరించిన మరో ప్రయాణికుడి సహా 5 కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.